రహస్య సందేశాన్ని పట్టుకున్న ధ్రువసేనుడు రాజమహల్ వైపు వేగంగా పరుగెత్తాడు. అతని వెనుక అర్జున్ కూడా పరుగెత్తుకుంటూ వచ్చాడు. ధ్రువసేనుడు రాజమహల్కు చేరుకుంటున్నప్పుడు గరుడగిరి రాజ్యం యొక్క వైభవమైన ప్రాకారాలు, ద్వారాలు, ప్రాంగణాలు, రాజసభ కనిపించాయి. రాజసభలోకి వచ్చిన ధ్రువసేనుడు మహారాజు రాజవర్మకు వారి గూఢచారులు వాసుకి రాజ్యం గురించి ముఖ్యమైన సమాచారం తీసుకొచ్చారని చెప్పాడు. అప్పుడు యువరాజు విక్రాంత్ వర్మ, నాన్నగారు, వాసుకి రాజ్యం ఎక్కడుంది అని అడిగాడు. ధ్రువసేనుడు, మహారాజా, యువరాజు ఇంకా చిన్నవాడు అని అడ్డుకోగా రాజవర్మ, ఏదో ఒకరోజు ఈ రాజ్యాన్ని పాలించేది విక్రాంతుడే అని చెప్పి గతంలో జరిగిన కథను వివరించడం ప్రారంభించాడు. మహారాజు రాజవర్మ కథను చెప్పడం ప్రారంభించాడు. కుమారా, అప్పుడు నాకు 22 ఏళ్ళు. నా తండ్రి మహారాజు మహేంద్రవర్మకు శ్రీ మహావిష్ణువు మందర పర్వతాన్ని కానుకగా ఇచ్చాడు. ఆ పర్వతం నుంచి లభించిన దివ్య మూలికలతో నా తండ్రి మన రాజ్యానికే కాకుండా చుట్టుపక్కల రాజ్యాలకు కూడా వైద్య సహాయం అందించేవాడు. మన రాజ్యం పక్కనే అంగరాజ్యం అనే చిన్న రాజ్యం ఉండేది. దాన్ని ప్రసాదరుద్రుడు పాలించేవాడు. అది మన మిత్రరాజ్యం. కానీ ఆ రాజ్యానికి ఉన్న ఏకైక సమస్య ఏమిటంటే వాసుకి రాజ్యపు సైనికులు అంగరాజ్యపు వ్యాపారులపై దాడి చేసి వారి ధనాన్ని దోచుకుని ప్రాణాలు తీసేవారు. కొంతకాలం తరువాత వాసుకి రాజ్యంలో ఒక భయంకరమైన వ్యాధి వ్యాపించి ప్రజలతో పాటు మహారాజు కంసేంద్రుడి కుమారులకు సోకింది. దాంతో కంసేంద్రుడు ఈ వ్యాధిని నయం చేసే రాజ్యంతో వాసుకి రాజ్యం మిత్రత్వం చేస్తుంది, ఇకపై వారిపై ఎప్పటికీ దాడి చేయదు అని చుట్టుపక్కల రాజ్యాలకు ప్రకటన పంపించాడు. ఈ విషయం తెలుసుకున్న మహారాజు ప్రసాదరుద్రుడు వాసుకి రాజ్యాన్ని మిత్రరాజ్యంగా మార్చుకోవాలని భావించి అక్కడ వ్యాధి గురించి తెలుసుకోవడానికి రాజగురువులను పంపించాడు. కాని వారు కూడా ఆ వ్యాధి బారిన పడి తిరిగి రావడంతో ఇప్పుడు సహాయం చేయగలిగేది మహారాజు మహేంద్రవర్మ మాత్రమేనని ప్రసాదరుద్రుడు గ్రహించాడు. ప్రసాదరుద్రుడు గరుడగిరి రాజసభకు వచ్చి మహారాజు మహేంద్రవర్మను సహాయం కోరాడు. ఒక తెలియని వ్యాధి తన రాజగురువులకు కూడా సోకిందని వివరించాడు. అతని బాధను అర్థం చేసుకున్న మహేంద్రవర్మ మందర పర్వతం నుంచి తెచ్చిన దివ్య మూలికలను ప్రసాదరుద్రుడికి ఇచ్చాడు. ఆ మూలికలతో రాజగురువులకు చికిత్స చేయించగా కొద్ది రోజులకే వారు పూర్తిగా కోలుకున్నారు. ఆ అద్భుతాన్ని చూసిన ప్రసాదరుద్రుడు ఆనందంతో మహేంద్రవర్మకు కృతజ్ఞతలు తెలిపాడు. రాజగురువులు పూర్తిగా కోలుకోవడంతో అంగరాజ్యంలో మళ్లీ ఆనందం వెల్లివిరిసింది. ఆ దివ్య మూలికలు వాసుకి రాజ్య ప్రజలను కూడా కాపాడగలవని భావించిన ప్రసాదరుద్రుడు వాటిని వెంటనే అక్కడికి పంపించాలని ఆదేశించాడు. అప్పుడే ఒక వృద్ధ మంత్రి ముందుకు వచ్చి, మహారాజా, ఈ మూలికలు గరుడగిరి నుంచి వచ్చాయని కంసేంద్రుడికి తెలిస్తే వాసుకి రాజ్యం గరుడగిరితో మిత్రత్వం చేసుకోవచ్చు. అప్పుడు మళ్లీ మన అంగరాజ్యంపై దాడులు ప్రారంభమవుతాయి అని హెచ్చరించాడు. ఆ మాటలతో సభ మొత్తం నిశ్శబ్దంగా మారగా ఆలోచనలో పడిన ప్రసాదరుద్రుడు, అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని మహామంత్రిని అడిగాడు. కొద్దిసేపు ఆలోచించిన మహామంత్రి ఒక రహస్య ప్రణాళికను వివరించాడు. మందర పర్వతం నుంచి తెచ్చిన దివ్య మూలికలను ఔషధ మిశ్రమంగా తయారుచేసి వైద్య గ్రంథాల పుటలకు పూసి వాసుకి రాజ్యానికి పంపాలని సూచించాడు. ప్రజలు ఆ గ్రంథాలను చదివేటప్పుడు వెలువడే ఔషధ సువాసన శ్వాస ద్వారా వారి శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని నయం చేస్తుందని, ఆ గ్రంథాలు అంగరాజ్యం నుంచే వచ్చాయి కాబట్టి వైద్యం కూడా అంగరాజ్యమే చేసిందని వారు నమ్ముతారని చెప్పాడు. ఆ ప్రణాళిక నచ్చిన ప్రసాదరుద్రుడు వెంటనే అనుమతి ఇవ్వడంతో సైనికులు మూలికలను నూరి గ్రంథాల పుటలకు పూసి వాటిని సిద్ధం చేయడం ప్రారంభించారు. కానీ ఆ ఒక్క నిర్ణయం భవిష్యత్తులో అంగరాజ్యపు విధినే మార్చబోతోందని అప్పుడు ఎవరికీ తెలియదు.